పైనుంచి మన సప్లిమెంట్స్ అన్ని మనం 1 ఇయర్ పైనుంచి నేను అంటే ముందు నుంచి నేను వాడుతూ ఉంటాను. కానీ ఏంటంటే మనం ఒక మదర్ గా మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలంటే సో ఖచ్చితంగా మనకి పిల్లలు ముందు పుట్టిన పిల్లల తర్వాత గ్యాప్ వస్తుంది. మన కొంచెం బాడీ వీక్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా నా బాడీని నేను మళ్ళీ స్ట్రాంగ్ చేసుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీకి నేను రెడీ అవ్వాలని చెప్పి మన దాంట్లో కాల్షియం కావచ్చు, ఐరన్ ఫోలిక్ కావచ్చు, గ్యానోడర్మా ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ నేను వాడడం జరిగిందండి. అలా వాడుతూ ఎప్పుడు కూడా నా బ్లడ్ పర్సంటేజ్ 13 వరకు మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. అలాగే అది కేవలం సప్లిమెంట్స్ ద్వారా మంచి హెల్త్ తీసుకుంటే ఎందుకంటే నేను నాకు పాలు తాగడం అలవాటు లేదు అలా అని చెప్పి నేను ఎక్కువ హెల్త్ పట్ల కేర్ చేసేదాన్ని కాదు. జస్ట్ మనం ఎవ్రీ డే ప్రతిరోజు మన పెద్దవాళ్ళు ఎలాంటి ఫుడ్ తినమనేవారో అవి తినడం తప్ప స్పెషల్ గా ఇవి తినడం అవి తినడం కూడా నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. ఏదైతే కొరత ఉందో అది కేవలం మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ద్వారానే నేను గెయిన్ చేసుకున్నాను. అలాగే కన్సీవ్ అవ్వడం జరిగింది. మనం ఏదైనా చిన్న చిన్న వస్తేనే మనం భయపడిపోతాం అమ్మో అవి వాడాలని చెప్పి. కానీ ఎప్పుడైతే నాకు పీరియడ్ మిస్ అయిందో అప్పుడే నాకు డౌట్ వచ్చింది నేను కన్సీవ్ అయ్యానని. అప్పటి నుంచి కంప్లీట్ 3-4 మంత్స్ వరకు చెప్పాలంటే దగ్గర దగ్గర 5 మంత్స్ వరకు కూడా నేను ఏవైతే చెప్పానో అవన్నీ వాడానండి. నెక్స్ట్ ఇప్పటికి నేను హాస్పిటల్ ఇచ్చిన కాల్షియం ఏదో పేరుకి ఒక 15 టాబ్లెట్లు తెచ్చుకున్నాను, వాడాను, అక్కడితో వదిలేసాను తప్ప మన ప్రోడక్టే నేను కాల్షియం అనేది వాడుతున్నాను. ఎందుకనంటే నా బాడీని అవి స్ట్రాంగ్ చేస్తే నేను 100% నమ్మాను కాబట్టి. నెక్స్ట్ ఐరన్ ఫోలిక్ కూడా అంతే. ఈ స్టిల్ నేను రోజు అలోవెరా అలాగే ఆమ్లా నేను వేసుకోకుండా నా డే అనేది కంప్లీట్ అవ్వదు. ఇంకా మా వారు అంటూ ఉంటారు నువ్వు వాటికి ఎడిక్ట్ అయిపోయావు అని. ఎడిక్ట్ అవ్వడం కాదు, అవి ఎంతో కొంత నా బేబీకి హెల్ప్ చేస్తాయని చెప్పి నేను చాలా నమ్మకంగా వాడుతున్నానండి. అవన్నీ ఇప్పటికి నేను వేసుకుంటూనే ఉన్నాను. నాకు 6th మంత్ రన్నింగ్ కూడా అవుతుంది. నార్మల్ వ్యక్తులు వేసుకోవడానికే భయపడుతూ ఉంటారు, అలాంటిది ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను వేసుకున్నాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా నాకు లేవు. సో అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. వాడడానికి మనం ఎలాంటి భయము తీసుకోకర్లేదు. ఎందుకంటే ఆ సప్లిమెంట్ మనల్ని మరింత బలంగా చేస్తుందని మనం 100% నమ్మి వేసుకుంటే మనకి చూడండి విషమైనా సరే అమృతంలా ఉంటుంది. సో అంత బలంగా మనకి పనిచేస్తాయి. మన ఆలోచన అనేది మన ఆలోచన సరిగా లేకుండా మీరు మంచి మందులు వేసుకుంటూ కూడా అమ్మో నాకు ఏదో అయిపోద్ది అనుకుంటే నిజంగా మనకి ఏదోనే అవుతుంది. అదే మీరు తీసుకున్నది ఒక విషయం అయినా కూడా అమ్మ నేను వేసుకున్న అమృతం అమృతం అనుకుంటే అది నిజంగానే అమృతంలా పనిచేస్తుంది. ఫస్ట్ మనం తీసుకునే విషయంలో మెడిసిన్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మనం మైండ్ సెట్ ని పాజిటివ్ వేలో ఉంచుకుంటే ఖచ్చితంగా మనం మంచి హెల్త్ అనేది తీసుకుంటాము. ఇది వెస్టేజ్ ద్వారా నేను తీసుకున్నది. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బంది పడతా ఉంటాము. కానీ నేను మన సప్లిమెంట్స్ వాడుకుంటూ స్ట్రాంగ్ గా నా హెల్త్ నేను చూసుకుంటూ చాలా వరకు నా పని నేను మంచిగా చేసుకుంటూ హెల్తీగా ఉన్నానండి. అలాగే ఇది కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాడేంత ఆ నమ్మకం నాకు వెస్టేజ్ ఇచ్చింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెస్టేజ్, అలాగే థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ నా టెస్ట్ మనీ విన్నందుకు. అలాగే ఇప్పటి వరకు ఓపిక్గా 10:30 అవుతున్నా కూడా ఎందుకంటే ఈ టైంలో చాలా మంది మనం రీల్స్ చూస్తూ ఉంటాము, లేదంటే ఫోన్ చూసుకుంటూనో అలా టైం పాస్ చేస్తాం. కానీ ఈ రోజు వాల్యుబుల్ సెషన్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ టైంలో. అంటే అది 9:30 to 10:30. ఎందుకంటే చాలా వరకు ఫస్ట్ టైం మనకి టెస్ట్ మనీలో టైం పోయినా కూడా ఎగ్జాక్ట్ గా ఈ 1 అవర్ మనం ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ మనం వినొచ్చు. అలాగే ఫ్యూచర్ లో మంచి రిజల్ట్స్ కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. అలాగే లక్ష్మి మేడం మంచి సక్సెస్ తీసుకుని గ్రేట్ లీడర్ గా మా ముందుకు రా. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. మేడం రెస్పోకర్ వాడుతున్నారు మేడం? రెస్పోకేర్ కూడా వేసాను సార్, ప్రెసెంట్ నాకు బాగానే ఉందని ఆపేసాను సార్. ఓకే. టాక్స్క్లిన్ మేడం? టాక్సిక్లిన్ కూడా వేసుకున్నాను సార్. నేను 5th మంత్ ఎంటర్ అయ్యేంత వరకు నేను ఆల్మోస్ట్ నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని నేను వాడేశాను సార్. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. గ్యానడర్మా కావచ్చు, టాక్సిక్లిన్, అలాగే కాల్షియం, ఐరన్ ఫోలిక్, అలోవెరా, ఆమ్లా. ఓకే మేడం. సూపర్ మేడం. సూపర్. సార్ అవన్నీ నేను ఎక్సలెంట్ వర్క్ వాడుతూనే మేడం. ఉన్నాను. జస్ట్ ఈ మధ్య కొంచెం నేను వాడడం ఆపేశాను. ఇంకా నేను అప్పుడైతే వామిటింగ్స్ కూడా బాగా ఎక్కువ ఉండేవి. అయినప్పటికీ నేను మన ప్రోడక్ట్స్ ఎప్పుడూ వాడుతూనే ఉండేదాన్ని. ఇక దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుంచే నేను గ్యాప్ ఇచ్చాను సార్ వాటికి. ఎందుకంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు.
కానీ ఏంటంటే కొంచెం వాటర్ విషయంలో నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఆపాను అనమాట. అంతకు మించి ఏం లేదు సార్. ఓకే మేడం. ఓకే. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మీరు అండి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడడం కొంచెం ఇబ్బంది అని అన్నారు. అయినప్పటికీ నేను దాన్ని ఆపలేదు సార్. నాకు మేడం ద్వారా కూడా తెలిసింది ఆ టాపిక్, ఫ్లాక్స్ ఆయిల్ వాడొద్దు ఈ టైంలో అని. అయినా కూడా నేను కళ్ళు మూసుకుని ఫ్లాక్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. అంతా నా వెస్టేజ్ దయాన్ని నేను అనుకుంటున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ మీ స- ఉన్న ఇదిని మాకు పంచుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నార్మల్ విత్తలే వాడడానికి చాలా మంది ఫీల్ అవుతుంటారు. కానీ ఒక ప్రెగ్నెంట్ టైంలో ఉండి మీరు 7 మంత్ 6 మంత్ కంప్లీట్ చేసి 7 మంత్లోకి వెళ్తున్నారు. ఇలాంటి టైంలో మీరు వాడారంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అంటే వాడకూడదని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవిసె గింజలు తినచ్చు, కానీ ఇది తింటే ఏమన్నా అవుద్దేమో అన్న ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడున్న పాయింట్ ఏంటంటే, అంటే మనం ఏమైతే అనుకుంటాం యద్భావం తద్భవతి. మంచి అనుకుంటే విషం కూడా మంచిదే తీసుకుంటే. అదే చెడు అనుకోండి, అమృతం తిన్నా కూడా చెడుగా మనం అనుకుంటే చెడే జరుగుద్ది. ఇది వాస్తవం అండి. నిజంగా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ శ్రీనివాస్ గారు హ్యాండ్ ఇచ్చేసి మాట్లాడతారు సార్.